ఏమండి ఏమండి ఏమిటి భామా ఏమిటి? నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఎవరిల్లు? ఇంకెవరిల్లు? మనిల్లే. మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది? గోర్ఖాలాగా నేనుండగా. ఏమిటండి ఇక్కడేదో వాసన వస్తుంది. వాసన? ఇక్కడ లేదే, వాసన లేదే. కాదు, ఏదో పొగ వాసన. పొగ వాసన? అవునవును, మిక్సీ కాలిపోయింది, పొగ తాగింది, దమ్ము వదిలింది, దగ్గొచ్చింది. మీకా? కాదు, నా కాదు, మిక్సీకి. బెడ్రూమ్ లో మిక్సీయా? మిక్సీ కాదు, బాత్రూమ్ లో హీటర్. ఏం మాట్లాడుతున్నారు ఏమిటో. ఏమిటో. సరే, నేను వెళ్ళి త్వరగా వస్తాను. ఎందుకు త్వరగా? త్వరగా వెళ్ళి మెల్లిగా రా. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా. చస్తిని మహాప్రభో, ఇప్పుడు ఏమిటి నా గతి? వాట్ సార్, ఏం కావాలి? బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ, బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా, చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34 లో ఒకటి, 36 లో ఒకటి, 38 లో ఒకటి ఇవ్వండి. ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే. ఎబ్బే, మరీ చిన్నది. అబ్బో, మరీ పెద్దది. కరెక్ట్. ఇంకా ఇదెందుకు? అందమా నీ పేరేమిటే అందమా? ఏమిటి ఆనందం? చెప్పను, చెప్పలేను, చెప్పుకోలేను. మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో, సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను. బాగానే ఉంది మీ అల్లరి. అమ్మాయి. ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు? ఏముంది, ఏదో చెత్త పని చేసుంటాడు, చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు. ఆకాశరామయ్య గారు, ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బాబాయ్ గారు, ఏమిటి పిచ్చి పనులు? పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా? ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది. ఇది నాదే, బయటికి ఎవరేశారు? ఇంకెవరో సకల కళావల్లభుండు, ఆయన్నే అడుగు. ఏమిటండి ఇది? అది అది ఇది ఎలా కాలింది? ఎలా కాలింది? సిగరెట్ పడి కాలింది. సిగరెట్టా? అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా? బీడీ తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్. లాభం లేదు, మీరు చెడిపోయారు, పూర్తిగా చెడిపోయారు. నేను ఇంక బ్రతకను. ఇదిగో, నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. నువ్వు బ్రా కాలిపోయినందుకు ఏడుస్తున్నావా, లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా? అన్ని విధాలుగా ఏడుస్తున్నాను. ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం? బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా, ఒక విధంగా ఏడవడం మాని. కొత్త బ్రా కొన్నారా? సైజు మీకెలా తెలుసు? ఎలా అంటే, మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం. యావయ్యా కృష్ణమూర్తి, బ్రా కాలినందుకు ఒక కేసా, కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా, సిగరెట్ కాల్చినందుకు మరో కేసా? కృష్ణమూర్తి, హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా. అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను. నాకు తెలియని విద్యల్లా ఒక్కటే, మనుషుల్ని చంపటం. ఓహో, వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను. నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్ను. కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే. బ్యూటిఫుల్ స్కై, ఎక్సలెంట్ గ్రీనరీ, వండర్ఫుల్ లొకేషన్. ఏంటమ్మా ఇప్పటికే నీ బాకీ 500 దాటిందన్నా, ఈ రోజే నీ చేస్తావన్నా?
బ్లడీ ఇండియన్ మెంటాలిటీస్. అందుకేనా నాకు ఇండియా అన్నా ఇండియన్స్ అన్న పడదు, చిరాకు. అన్నా నేను ఇప్పుడు ఏమన్నా ఎప్పుడు 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 డబ్బులేనా నా క్రియేటివ్. ఐ డోంట్ లైక్ ఇండియన్ వెహికల్స్. అన్నా అది కాదన్నా, రోజు రోజుకు నీ బాకీ పెరిగిపోతుంటే. డోంట్ సే దట్ వర్డ్, డోంట్ ఇన్సల్ట్ మీ. అది అప్పు కాదురా, ద గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ శ్యామ్ చంద్ర మీద నువ్వు పెడుతున్న పెట్టుబడి. ఆఫ్టర్ 1 year ఈ ఆటో ప్లేస్ లో లేటెస్ట్ బెంచ్ కొనిస్తా. బెంజ్ యా, గంజి తాగుతూ ఈ ఆటో అమ్ముకోకుండా ఉంటే చాలు. కబుర్లొద్దు కానీ డబ్బులు ఉన్నప్పుడు వస్తానన్నా. ఓకే కూల్ కూల్ శ్యామ్ చంద్ర. వీసా వస్తే అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను, వీసా రావట్లేదు. ఏ తమ్మి, ఇంతో జర అర్జెంట్ పని ఉంది. ఈయన ఎక్కడైనా చూసినావా? చూడలేదన్నా. జర చూసి చెప్పు. ఈ ఏరియాలోనే ఉంటాడని చెప్పిండ్రే. ఏమో తెలియదన్నా. షట్, దట్స్ వై ఐ హేట్ ఇండియన్స్. ఉపకారం చేయమంటే ఊరిల్లి పారిపోతాను. ఈడెవడరా భయ్, ఎవరు గుర్తుపడతలేరు. ఇక పోనీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? మే ఐ హెల్ప్ యూ? హే, ఫీల్ ఫ్రీ మ్యాన్. ఎవరు కావాలి మీకు? ఎవరు అవసరం లేదు, ఏ మాకు కావాల్సినోడు దొరికిండు. దొరికేసాడా? ఎక్కడ? ఈయనే. ఇక్కడ. ఏం చేస్తాడు? అబ్బా, అండే మీరేమనుకోనంటే మాడి చెప్పనా, యూ సో బ్యూటిఫుల్. అన్ని దెబ్బలు తగిలినా వాగుడేంటి? మీరు నోరు మూసుకుంటే నేను బీపీ చెక్ చేసుకుంటాను. డోంట్ యాంగ్రీ బేబీ. ద గ్రేట్ డైరెక్టర్ శ్యామ్ చంద్ర గురించి నీకు తెలీదు. నేను తలుచుకున్నానంటే రిక్షా ఓడి కొడుకుని హీరోయిన్ చేస్తా, భిక్షగాడిని సూపర్ ప్రొడ్యూసర్ చేస్తా. నాకెక్కడో కాలితే సూపర్ ప్రొడ్యూసర్ని అడుక్కు తినేలా చేస్తా. నువ్వు అంటే నిన్ను టాప్ హీరోయిన్ చేస్తా. నా సిస్టర్ని పట్టుకొని హీరోయిన్ చేస్తాను చెప్పి డ్రాప్ చేస్తున్నాను నువ్వు. ఈడేంటి కుక్కలు అరుస్తాడు? అన్నయ్య నువ్వుండు. ఇతని పేరు భైరవమూర్తి. 3 నెలల క్రితం ఇతని కుక్క కరిస్తే నేనే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు చేశాను. ర్యాబిస్ ప్రమాదం తప్పింది కానీ అప్పటి నుంచి మాట ప్రవర్తన అలాగే ఉండిపోయింది. ఈ మధ్యన యాక్సిడెంట్ మళ్ళీ చేరాడు. ఆ విశ్వాసం విధంగా చూపిస్తున్నాడా? కుక్క కలిస్తే మందు ఉంది కానీ మనిషి కలిస్తే మందులు. ఆడు చెప్పేది నిజమేనా? నిజమే. అమ్మ, ఆడితో మనకెందుకులే. ఈడు చెప్పు నాకు వచ్చిందటి. అమ్మో, చిత్తకర్త టైంలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మయ్య పడుకున్నాడు. హే, యూనో వన్ థింగ్, నీ ముందు ఐశ్వర్యరాయ్, బిపాషా బాసు, కరీనా కపూర్, ఇలియానా, త్రిష వేస్ట్. అబ్బబ్బబ్బా, ఇంజెక్షన్ చేస్తుంటే హాస్పిటల్ వాగుడేంటి? నొప్పిగా లేదా? నాకెందుకు నొప్పి? నువ్వు ఇంజెక్షన్ చేసింది పలగాడికి. చిచి, మీ వాగుడికి నాకు వర్క్ మీద కాన్సంట్రేషన్ కూడా ఉండట్లేదు. ఒక్క క్షణం కూడా వాక్కుండా ఉండలేరా? ఉండలేను. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏమండి బయలు శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? నాకేమిటి భైరవా, నిక్షేపంగా ఉన్నాను. ఇది చెయ్యిలా పడేయండి. చెయ్య నీకు మోసయ్య కూడా పెట్టను. ఏమిటో ఏమీ లేదు, మీకంత విషయం లేదని నాకు తెలుసు. బలవంతరావు గారు ఈ చెట్టుకి అద్దె వసూలు చేసి తీసుకురామని నన్ను పంపించారు. ఏమిటి అద్దె? ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంటుంది భైరవా? కావాలంటే ఫ్రీగా జాతకం చెప్తాను, అద్దెకు దానికి చేసుకోమని చెప్పు. ఏంటయ్యా నువ్వు నాకు జాతకం చెప్పేది? నీ జాతకం నేను చెప్తాను చూడు. నీ చేతిలోని రేఖల ప్రకారం నీకు జాతకం చదవటమే కాదు, పంచాంగం చదవటం కూడా రాదని క్లియర్ గా రాస్తుంది. బావా చాలా కరెక్ట్ గా చెప్పాడు కదా. ఎవరికి బావా? ఏనాడైతే నీ యొక్క పోలీసు వాడితో లేచిపోయిందో ఆనాడుతూనే నీకు నాకు ఉన్నమన్నం కాస్త తెగిపోయింది. అరవకుండా కూర్చో, ఎక్కువగా వాద్యమంటే మెడలు పట్టుకుని బయటికి వెళ్తాను. అడ్డ ఖాడిదా బాబా ఈ చేయి చెప్తా.
ఈ చేతిలో ఉన్న జాతకం ప్రకారం నీ పెళ్ళం ఒక బీటు కానిస్టేబుల్ తో లేచిపోయింది. అదే నా జాతకం నాకంటే బాగా నీకే తెలిసినట్టుగా ఉందే. ఇంకా ఇంకా చెప్పాలంటే ఫీజు కావాలి. ఫీజా? కనీసం ఈ చెట్టుకే అద్దె కట్టుకోలేని దీన స్థితిలో ఉన్నాను. నా దగ్గర ఫీజు ఎలా వస్తుంది నాయన? ఫ్యూజు లేకపోతే బొలి వెలగదు, ఫీజు లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. వస్తాను బాబు అద్దె. అది సరే గాని అద్దె ఇవ్వలేకపోతే ఇవ్వలేని బాబు అని చెప్పాలి గాని మా బలవంతరావు గారిని పట్టుకుని బండ బూతులు తిడతావా? అయితే చెప్తాను. అయ్యో బాబు భైరవా, అయ్యో నేను బలవంతరావుని తిట్టానా? అయ్యో వీడు రావడం ఏమిటి, ఈ బీజేమిటి, నేను తిట్టడం ఏమిటి? అయ్యో భైరవా. హలో, ఏక్ మినిట్. సరుకుల కోసం షాపింగ్కి వెళ్ళారా? షాపింగ్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. సారీ, నేను అలా అనుకున్నాను. అది సరే గాని కొత్త స్వాతి వచ్చింది, చదివారా? ఇంకా లేదండి. ఇంకా లేదండి అంటే ఎలా అండి? ఇందులో నీ మీద మనసాయిరా అన్న సీరియల్ ఉంది, అద్భుతం. నాకంత తీరిక ఎక్కడండి. అయ్యో తీరిక లేదంటే ఎలా అండి? మనిషి అన్న తర్వాత ప్రతి వారు రోజుకొక నవల చదివితే మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను రోజు బోల్డ్ అని నవల చదువుతాను, అందుకే నాకు మెంటల్. అదే బోల్డ్ అంత మెంటల్ మెచ్యూరిటీ అనుకోయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమనగర్, చక్రవాకం. ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదండి. అబ్బా, ఇంకా అర్థం కాలేదు అన్నది నవల పేరండి, చక్రవాకం. మధుమేహం. నువ్వు సూపర్, నేను డూపర్. నిన్నే పెళ్ళాడతా, లేదంటే మన్నేస్తా. ఎలా ఉంది? ఏమండో? ఏంటండి? మీరా అండి? అవును నేనండి. ప్యాసింజర్ రైల్లో బేదీ మాత్రలు అమ్మేవాళ్ళకి దండకం ఏంటి? అబ్బే, చదువుకోవడానికి ఏ నవల్స్ మంచిగా ఉన్నాయంటే ఇవి బాగున్నాయని చెప్పాను అంతే. సరే, నిన్ను అద్దోసులు చేసుకుంటామని అదేం చేసావు? ఏవి చేయటం ఏంటండి? రేపు సాయంత్రం లోపు అందరూ నయా పైసలతో సహా ఇచ్చేస్తున్నారు, ఒక్కరు తప్ప. వాడేవాడు? భైరవ శాస్త్రి. వాడేమన్నాడు? ఏమీ వెళ్ళలేదు. ఆ బలవంతరావు గారి బాబు నాటాడే ఈ చెట్టు. ఇక్కడ చెట్టు, పుట్ట, నిప్పు, నీరు, శ్మశానం అన్ని మాకు దేవుడిచ్చిన వరాలు. ఆ జానబెత్తుడు గాడు, కొంగమోహం గాడు కింద డోలేసుకుని డొక్కులో బొట్టెట్టుకుని. వాడు అన్నాడో లేదో నాకు తెలియదు కానీ వాడికన్నా డబల్ గా అంటా ఉన్నా డౌట్. అయ్యా బాబోయ్, వాడు అన్నట్టే మీ దెప్ప చెవుల మీద ఉట్టండి, ఇవన్నీ ఆడే అన్నాడు. రేయ్, అయితే వాడు బ్యాడ్ టైం వచ్చిందనమాట. చూస్తాను. ఓహో భైరవా, ఇలాంటి లెగ్గు ముల్లోకలలో ఎక్కడ వెతికినా దొరకదు నాయన. ఓం భైరవ భైరవ భైరవ. అయినా ఈ లెగ్గు ఎప్పుడో లారీ యాక్సిడెంట్ లో పోవాల్సి ఉండేనే. కాలిపోతుందే. ఏం పర్వాలేదు భైరవ, త్వరలోనే పోతుంది. ఎవరు భైరవ మీరంతా? అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది భైరవ. అయినా జాతకం చూపించుకోవడానికి పూలో పళ్ళో తీసుకొని రావుతుంది కదా, చేతిలో చైన్లు గొడ్డలు కత్తులేమిటి భైరవ? ఎందుకా నరకడానికి? మీరా భైరవ? నేనేరా. అలా చూస్తారా? నరకండి. ఎందుకు అరుస్తావు? నరకమన్నది మిమ్మల్ని కాదు, మీ అంకాల చెట్టుని. మమ్మల్ని నరకమన్నారని భయపడ్డాం. మిమ్మల్ని నేను నరుకుతాను. ఎవరో కొట్టలే. అయ్యో, ఎంత పవర్ఫుల్ గా ఉంది, ఎంత దివ్యంగా ఉంది. ఏంటి నా గొడ్డలా? కాదు భైరవా, గొడ్డల్ని పట్టుకున్న నీ చెయ్యి. ఓహో, అదసలు చెయ్యా కాదు, మోకాలు. అదేం కాదు భైరవా, ఆ చేతిలో ఉన్నటువంటి అదృష్ట రేఖలు చోళీకా పీచే క్యా హై అని నాట్యం చేస్తున్నాయి భైరవా, నాట్యం చేస్తున్నాయి. ఏంటి నా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నావా? అదేం కాదు భైరవా. ఏ భైరవ 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 భైరవ, నువ్వు పుట్టిన తర్వాత ఒక సైకిల్ యాక్సిడెంటో, రిక్షా యాక్సిడెంటో, జీవో, కారో, రైలో, ప్లేనో ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి ఉండాలే. జరిగిందే అనుకో. ఇప్పుడు ఏంటంట? నీకేంటి, ఎవరికైనా జరుగుతుంది భైరవా. నువ్వు నోరు ముయ్యి, నీ వల్ల నాకు జరిగేట్టుంది యాక్సిడెంట్. అవును భైరవా, ఏ మహాత్ములకు చక్రవర్తులకు ఉండాల్సిన చెయ్యి మీకెలా వచ్చింది అని. ఆ చెయ్యి నరికి నా చెయ్యి పెట్టుకుంటూ వచ్చింది కాబట్టే మరి మీకు అదృష్ట జాతకం పట్టుకుంది. అవును భైరవా. ఏ భైరవ భైరవ, మీకు అప్పుడప్పుడు అద్భుతమైన కళ లాంటివి ఏమైనా వస్తుంటాయా? వస్తాయి, పీడకలు. ఓహో, శుభ సంకేతం. ఆ కళల్లో గుర్రాలు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా? గాడిదలు కనిపిస్తాయి. ఓహో, ఇది శుభ సంకేతమే. ఆ కళల్లో ఏనుగులు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా? కనిపిస్తాయి, మా ఇంట్లో ఎలుకలు. ఓహో, ఇది శుభ సంకేతమే. అది త్వరలో మీకు ఏ లండన్ మహారాణో, ఏ బ్రిటన్ యువరాణో కోడలుగా రాబోతుంది. మరి నిజంగానే లేకపోతే ఆశ చూపిస్తున్నావా? భైరవుడు ఎప్పుడు నిజాలే పలుకుతాడు. ఏ భైరవ భైరవ భైరవ. ఆహా, ఓహో, ఆహా, ఏమి చూపిస్తున్నావు భైరవ స్వామి? కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నావు. అబ్బా, 16 గుర్రాలు కట్టిన బంగారు రథం మీద రాజహంస లాంటి అందంతో, సిలుకు స్మిత లాంటి కళ్ళతో, సుస్మితాసేను లాంటి అందగత్తె ఓహో నీకు కోడలుగా రాబోతుంది.
ఇక అప్పటి నుండి మీకు పడుతుంది చూడండి. ఏంటి దరిద్రమా? కాదు భైరవ, కాదు, మహాయోగం. బ్లాక్ మనీ కోట్లకు కోట్లు ఎక్కడ దాచుకోనో తెలియక మీరే స్వయంగా ఏ అమీర్పేట సెంటర్లోనో ఏ నాంపల్లి సెంటర్లోనో కిలో 10 రూపాయల చొప్పున అమ్ముతారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నీ కోడలు కాలు, కుడి కాలు నీ గుమ్మంలో మోపగానే మీరు ఢిల్లీ సుల్తాన్ అయిపోయినా ఆశ్చర్యపడినక్కడ లేదు. అలాగా? అయితే 6 నెలలు అద్దడకుండా ఆ రోజు కోసం ఎదురు చూస్తా. మహాప్రసాదం, మహాప్రసాదం, మహాప్రసాదం. నేను గాని ఢిల్లీ రాజును కాకపోతే నిన్ను ఈ చెట్టుకి గట్టి పెట్రోల్ పోసి తగలబెడతాను. జాగ్రత్త. బావా వీడు నిజంగా ఢిల్లీ సుల్తాన్ అవుతాడంటావా? ఏడు బొందా, వీడు ఢిల్లీ సుల్తాన్ అయితే నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతాను. ఏడు ఢిల్లీ సుల్తాన్ కాదు కదా, వీధుల్లో అస్త్రమ్ముకుంటారు చూడు అత్తరు, వాడు కూడా అవలేడు. ఎదవనారు ఎదవా. ఒక వెయ్యి కొట్టు. రేయ్, నువ్వు ఇంకొన్నాళ్ళు హాస్పిటల్ ఉన్న బాగుండేదిరా బాబు. నీకు అప్పిచ్చే బాధన్న తప్పేది. చీప్ గా అప్పుకి పని మాట్లాడుకో. ద గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ శ్యామ్ చంద్ర డైరెక్షన్ లో నువ్వు కెమెరామెన్ గా భవిష్యత్తు ఆలోచించు. థింక్ బిగ్ బ్యాన్. అబ్బా మళ్ళీ మొదలు పెట్టావు. ఇంకా ఆపరా బాబు. ఇగో డబ్బులు. మీరు లోపల కూర్చోండమ్మా. కాట్రియా, బ్యాక్ నుంచి ముమైత్ ఖాన్, సైడ్ నుంచి అనుష్క, ఫ్రంట్ నుంచి త్రిష్. ఓ షిట్, యు మ్యారీడ్? ఐ డోంట్ లైక్ దిస్ మంగళ థాళి. ఎంత అందం 4 కోళ్ళ మధ్యన మగ్గిపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ మంగళ తాళి తీసి పాడిచేయి. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి కళారంగానికి సేవ చేయి. నిన్ను గొప్ప ఇంటర్నేషనల్ స్టార్ట్ చేసే పూచిరాని ద గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ శ్యామ్ చంద్ర నీ వెనకాల ఉన్నాడు. ఏమంటావు? నా వెనకాలన్న ఆయన అడిగి చెప్తాను. ఎవరైనా? మా ఆయన. నాస్టీ ఫెలోస్. కళాపోషణ లేదు. వీళ్ళు మనుషులు కాదు, బఫెలోస్. అబ్బా. హలో, దిస్ హ్యాండ్ రిపేర్. హలో, వెయిట్ వెయిట్ వెయిట్, ఐమ్ కమింగ్. అన్నా, మొన్న మనం కుమ్మినోడు ఇటే వస్తుండన్నా. ఎవడ్రా? వెయిట్ వెయిట్. మీరు నన్ను కొట్టారు, నేను దానికి ఏం ఫీల్ అవుతలేదు. పాస్ట్ ఈజ్ పాస్. బట్ ఐ వాంట్ రీజన్. నన్ను ఎందుకు కొట్టారా? నీతో మాట్లాడి నాకు మళ్ళీ ఇప్పుడు వస్తాయి. నువ్వేనా వంగ? నన్ను ఎత్తుకో. ఎత్తుకోండి, ఎత్తుకోండి. నువ్వేం భయపడకు. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేనేం చేయను. మిమ్మల్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు కోఆపరేట్ చేస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఐ నో దాట్. కమాన్, చెప్పండి. ఎవరు? యమ దొంగ? పోకిరి? కృష్ణ? కమాన్ చెప్పు. ఏంట్రా అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? నన్ను చూసి చెప్పు, నా కళ్ళల్లో చూసి చెప్పు. కమాన్ చెప్పు. చెప్పాలనా? చెప్పాలి. తప్పదా? తప్పదు. అయితే చెప్పుండ్రా. మీరా? ఏమైంది? యాక్సిడెంటా? కాదు, మళ్ళీ రౌడీలతో కొట్టించారు. మళ్ళీనా? ఎవరై ఉంటారు? అది త్వరలోనే తెలుస్తుంది. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నేను గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ అవటం ఇష్టం లేని వాళ్ళే ఈ పని చేయిస్తున్నారు. మిమ్మల్ని మీ అమాయకత్వాన్ని చూస్తుంటే జాలేస్తుంది. నిజంగానా? ఐఎమ్ సో లక్కీ. జాల్లో నుంచి ప్రేమ పుట్టుకొస్తుందని ఎప్పుడో ఎక్కడో పెద్ద ఆయన చెప్పాడు. ఏం కదరా మగడా, ఎవరో కాయ అన్నాడు అంటున్నాను. అక్కడ అర్జెంట్గా ఆడుకోకుండా తెచ్చేయాలి. సైంతారా, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా బెడ్ ఆపోజిట్ సైడ్ మార్చే అవకాశం ఉందా? ప్లీజ్. అలాగే ట్రై చేస్తాను. అలాగే ట్రై చేస్తాను. ఈ అప్ప కర్రేది 10 కుక్కలను తీసుకొచ్చి కనిపించే. తొడుగుతుంది. ఇప్పుడు తొడుక్కోకపోతే రాత్రి పక్క తడిపేసినట్టే స్కూల్లో బెంచీల్ని పక్క వాళ్ళని తడిపేస్తావు. వెధవ అన్నాడు వెధవ. అబ్బా నిద్ర లేదో తెలియకపోసాడులేవి అమ్మమ్మ.
స్కూల్లో ఎందుకు పోస్తాడు? అయితే వద్దంటావా? ఏం వద్దులే, తీసేయి. సరే పోస్తే పోయి నాకే రా. ఇంకవే ఎంతసేపు టైం అవుతుంటే? నమ్ముతున్నాను కదా, మ్యాగీ పెట్టమంటే పెట్టవు, రోజు దోశలే. ఒక క్షణం కూడా వద్దు, ఆ రెండు తీసి అవతల పడే. నాకెందుకో డౌట్ గా ఉంది. ఈయనకు తెల్లారింది. తినవే. అంత డ్రాప్ అయిందా? మరి సత్యం వేసుకోవే. ఇన్ఫోసిస్ ఏంటి? రండి అల్లుడు గారు, టిఫిన్ చేద్దు గాని. వద్దు, అసలు వద్దంటే వద్దంతే. ఏమండి ఏంటి? మిమ్మల్ని అమ్మ టిఫిన్ చేయడానికి రమ్మంటుంది. సారీ అత్తయ్య, నేను మామయ్య గారితో పాటు చేస్తానులేండి. మామయ్య గారు వస్తారు, నువ్వు కంగారు పెట్టి ఫోన్ చెక్కు, నేనే ఫోన్ చేస్తాను. ఫోన్ పెట్టు. గుడ్ మార్నింగ్ మామయ్య గారు. గుడ్ మార్నింగ్. త్వరగా మింగవే, ఎంతసేపు తింటావు? చెయ్యొద్దన్నాను కదరా, ఎందుకు చేసావు? ఆయన వచ్చేస్తారు, పెట్టి. షేర్లా? అవును మామయ్య గారు. పోయిన నెలగా 2 లక్షల దాకా చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత ఆకులు కూడా పట్టుకున్నాడండి. ఆ వేడికి ఆకులు మాడిపోయిన తప్ప అల్లుడు మారలేదు. ఆ బక్క పూడ్చుకోవడానికి 3 లక్షలు పెట్టి మళ్ళీ షేర్లు కొన్నాడండి. వాగు కూర్చోండి. అవును, బాంబే కన్సైన్మెంట్ వెళ్ళిపోయిందా? ప్యాకింగ్ జరుగుతుందండి, సాయంత్రానికి లోడ్ చేసేస్తారు. అన్ని చెక్ చేశారుగా? చేసామండి. డాడీ, ప్రోగ్రెస్ రిపోర్ట్ సైన్ చేయండి. ఏమండి, టిఫిన్ చెదురుగా రండి. మీరు వెళ్ళండి. అలాగే అండి. పదా మనం మాట్లాడుకుందాం. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. బై డాడీ. బై మమ్మా. బై బై. బాయ్ తాతయ్య. రేయ్, పిన్ని చూసారా 98% వచ్చింది? మీరు కూడా అలా చదవాలి. అంతకన్నా బాగా చదవకూడదా తాతయ్య? వండర్ఫుల్. అంత స్వీట్ ఫ్యామిలీని పెట్టుకొని నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్రదీప్, బి సీరియస్. నీకు మా డాడీ సంగతి పూర్తిగా తెలిస్తే ఎంత లైట్ గా తీసుకో. నమస్తే Good సార్. morning, sir. మా ఇద్దరికి పెళ్ళండి. మొదటి చూపులకు మీకు ఇద్దామని వచ్చాం. ఓ అలాగా, గుడ్. పెళ్ళెప్పుడు? వచ్చే ఆదివారమే సార్, మౌలాలి ఆర్య సమాజ్లో. విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. ఇదేంటయ్యా మీ తల్లిదండ్రుల పేర్లు? మాది లవ్ మ్యారేజ్ సార్. మా పెద్దవాళ్ళకి పెళ్లి ఇష్టం లేదు సార్. మీ లవ్ విషయం మన ఆఫీసులో ఇంకెవరికైనా తెలుసా? అకౌంటెంట్ చారి గారికి తప్ప ఇంకెవరికి తెలియదండి. ఆయనే మా లవ్ ని ఎంకరేజ్ చేశారు. ఓ అలాగా, గుడ్. సుగుణ, ఒకసారి మన మేనేజర్ రామారావు కనెక్ట్ చేయి. హలో రామారావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఇప్పుడు మన ఆఫీసులో డిజైనర్గా పనిచేసే ఎం విజయ్ కుమార్, అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే పి జాహ్నవి, వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారంట. నాకు ఇప్పుడే శుభలేఖ ఇచ్చారు. వీళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానయ్యా. వీళ్ళిద్దరికి ఏమిస్తే బాగుంటుంది? ఓ పని చేయి, ఇమ్మీడియట్గా ఇద్దరు బ్యాలెన్స్ సెటిల్ చేసి ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చేయి. అలాగే వీళ్ళు లవ్ని ఎంకరేజ్ చేసినందుకు అకౌంటెంట్ చారి గారిని డిస్మిస్ చేసి పారేస్తాం. ఇదేంటి సార్, దీవించి మన మొదటి శుభలాకి మీకు ఇస్తే ఇలా చెప్పించారు. ఇది అన్యాయం సార్. మీరు చేసిన దానికంటేనా? అంత కాని పని మేమేం చేశాం సార్? ఏం చేశారా? మీకు మీ తల్లిదండ్రుల వల్ల వచ్చిన ఇంటి పేర్లు కావాలి, వాళ్ళ కష్టంతో మీరు సంపాదించిన డిగ్రీలు కావాలి, కానీ మీ పెళ్లికి వాళ్ళ అంగీకారం ఆశీర్వాదం మాత్రం అక్కర్లేదు. మీకు కన్న వాళ్ళకన్నా ప్రేమ ఎక్కువైపోయింది. ప్రేమించుకోవడం తప్పేలా అవుతుంది సార్. ఇలాంటి ప్రేమ జాడ్యం పట్టుకున్న వాళ్ళతో మాట్లాడిన టైం వేస్ట్ చేయండి. సార్ సార్ ప్లీజ్ సార్. ఇదేం ఘోరం సార్? ఏంటి ఘోరం? కనీసం మీకు అకౌంట్ అయినా సెటిల్మెంట్ అయింది. మీ లోన్ ఎంకరేజ్ చేసిన పాపానికి ఆ చారిగడి చీటీ చిరిగిపోయింది. డైరెక్ట్ ఊస్టింగే. వెంటనే వెళ్ళి డబ్బులు తీసుకోండి, కనీసం పెళ్లి ఖర్చులకైనా పనికొస్తాయి. వెళ్ళండి అయ్యా, మళ్ళీ మా బావ మనసు మారితే ఆ డబ్బులు కూడా తక్కువ. వెళ్ళండి 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 అయ్యా. పిచ్చోళ్ళు, నేను కార్డు ఇవ్వకపోతే పెళ్ళి ఆగిపోద్దా? దీన్నే అంటారు పరిగెత్తే గుర్రాన్ని ఆపి తన్నించుకోవడం అని. దోవలు తీరిపోయింది. ఏదా పంతులు? అయ్యా, వచ్చే శూన్యమాసం కదా? కాదండి, వచ్చేది వచ్చేసిందండి, భలే వచ్చేసిందండి. ఈ దేశానికి ఏదో స్వతంత్రం వచ్చిన సంబరపడతావురా? దరిద్రుడు నువ్వును, పైగా నీది అశుభం కూడాను. అవునండి, తుమ్ము వచ్చిందంటే ఏదో కీడు వస్తుందండి. కీడు వస్తుందో రాదో తెలియదు కానీ హెడ్ వస్తున్నాడు రా. హెడ్ చూసినాడు, లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఎస్ సార్. సంతోషం, దించు. హెడ్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా హెడ్, పొద్దుటే వచ్చేసా? రాకపోతే రూల్స్ ఒప్పుకో కదండి. అంటే కొత్త సేవ ఏమైనా కనిపించిందా? వారిది వీరిది కాదండి, పెద్దలంక రామరాజు గారిది. వారు తమరి వ్యాపారంలో పార్ట్నర్ కదా, తమరు ఎంక్వైరీ చేయవచ్చారు. కాస్త చూశాడవయ్యా, కానిస్టేబుల్ ని హెడ్ ఉండగా మాట్లాడతావా? రూల్స్ ఒప్పుకో, నీకు ఎన్నిసార్లు చెప్పాను.
230 times, సార్. మరి ఎవరి కొత్త మొహం? కోతుల్లంక అవుట్ పోస్ట్ నుంచి కొత్తగా బదిలయ్యాడు. బొత్తిగా నీతిపరుడు, దైవభక్తుడు, నిజాయితీపరుడు. మెనీ థ్యాంక్స్, సార్. అన్ని కష్టాలే. బదిలీ మీద బదిలీ అయితే ఆశ్చర్యం లేదు. ఇంతకీ శవ పంచాయతీ అయిపోయిందా? అయ్యే ముందు తమన్ని కలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకోవని ఇలా వచ్చానండి. నువ్వు వస్తావన్నావు తెలుసయ్యా. ముందు మీ కానిస్టేబుల్ నా బయట గేట్ వేసిందో లేదు చూసినా మనం. 167 వెళ్ళేసిరా. వెళ్ళి రావడానికి రూల్స్ ఒప్పుకుంటాయండి? ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. వెళ్ళు. గో. ఎస్ సార్. ఈసారి 25-30 చేసుకో. మొహమాట పెట్టకు. పైసేవానికి కావాలంటే పెంచుతాను. ఇక మీ పాలు నీళ్లు కలిసినట్టుగా చట్టం అవినీతి కలిసిపోయాయి. కనుక తలుపాను. తాంబూలం పుచ్చుకోవడానికి రూల్స్ ఒప్పుకో. కవర్ పోస్ట్ పడేయండి. సరే, నీ రూల్స్ కానీ. గేట్ వేసేసానండి. వెళ్ళి తీసేసేయి. మనం వెళ్ళిపోవాలి. మరి మనం వారిని ప్రశ్నలు అడగాలి కదండి. సమాధానాలు కూడా చెప్పారు. నువ్వు పదా. వస్తాం సార్. ఏమ్మా మాలతి, బాగున్నావా? పరీక్షలు బాగా రాసావా? ఆరోగ్యం బాగుందా? రొటీన్ ప్రశ్నలకి రొటీన్ జవాబులాగా చెప్పేది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండ్ ఫైన్. సరే గాని నువ్వు పట్నం వస్తానని రాలేదేమిటి? ఎక్కడమ్మా నా తీరికేది? అవునమ్మా, చిన్నాన్నగారికి పని లోకమా. పెద్దవాళ్ళ కష్టాలు చూడాలి, పెద్దవాళ్ళ పనులు చూడాలి, ఎరువులు ఎగుమతి చేయాలి, మాయదారి పనులు ఇంకా ఎన్నో చేయాలి. రే పంతులు, అధిక ప్రసంగం చేస్తే ఆరోగ్యం చెడుతుందిరా. సరేగానమ్మా, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. లోపలికి వెళ్ళి స్నానం చేసి హాయిగా రెస్ట్ తీసుకో. ఏరా, మాయదారి పనులు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? పళ్ళు నొరగొడతావు. ఏదో నోరు జారానండి. ఇంతగా అసలు విషయం చెప్పడం మర్చాను. ఏమిటది? చెప్పను, వినండి. నీ తుమ్ము అరిష్టం, అనర్థం, ప్రాణగండం కూడాను. లోపలికి పోదాం పద.